ఆ రోజు మద్రాస్ ఉమ్మడి రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్రానికి అనేక సవాళ్లు ఎదుర్కొన్నాం. ఒక మాటలో చెప్పాలంటే మెడ్రాస్ పోతే ఆ రోజు తెలుగు వారికి గుర్తింపు కూడా ఉండేది కాదు. అలాంటి పరిస్థితిలో స్వాతంత్రం కోసం పోరాడినప్పుడు పొట్టి శ్రీరాములు గారు గాంధీజీ నాయకత్వంలో పనిచేయడం, అనేక రకాలైనటువంటి సామాజిక ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు. అయితే ఇన్ని సంవత్సరాలుగా మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, గాంధీజీ మనందరికీ స్వాతంత్రం కోసం పోరాడి సాధిస్తే అహింసా విధానాన్ని ఆ రోజు ఆయన పాటిస్తే పొట్టి శ్రీరాములు గారు ప్రాణ త్యాగం చేసి ఆత్మార్పణ చేసి మనకు ఈ రాష్ట్రాన్ని సాధించి పెట్టాడు. ఎవరు ఊహించలేదు, ఎవరు కూడా సహకరించలేదు. ఓసారి అలాంటి సమయంలో నేను చనిపోయినా పర్వాలేదు, ఆ తర్వాత అయినా మార్పు వస్తుంది, తెలుగు వారికి గుర్తింపు వస్తుంది, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ప్రారంభమవుతాయని ఆలోచించి ఆయన త్యాగం చేశాడు. ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలో పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది. ఆ తర్వాత అన్ని రాష్ట్రాలు వచ్చాయి. దానికి కారకులు పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా.